నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ని మీ ముందుకు తీసుకొచ్చేసా. మరి ఎవరో అనుకుంటున్నారా? వీళ్ళు హీరోతో కత్తి పట్టిస్తే క్లాప్స్, పంచి కొట్టిస్తే విజిల్స్, మరి ఫైట్ సీన్స్ కంపోజ్ చేస్తే థియేటర్ మొత్తం దద్దరిల్లిపోద్ది. మాస్ ఫైట్ అయినా క్లాస్ ఫైట్ అయినా ఏ ఫైట్ అయినా వాళ్ళకు వారే సాటి, వారికి రారు పోటీ. మరి ఎవరు అనేది నేను చెప్పనవసరం లేదనుకుంటా. వారేనండి రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బంగారు తల్లి. సార్ ముందుగా రామ్ ఎవరు, లక్ష్మణ్ ఎవరు సార్ ఇద్దరిలో? నేను రాము, లక్ష్మణ్. ఓకే సార్, మరి ఈ ముందుగా ఈ టెర్రస్ అనేది ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీతో బ్యాంబూ స్టిక్స్తో మంచిగా చేశారు కదా. సో ఇలానే డిజైన్ చేయాలని ఎందుకు అనుకున్నారు సార్? ఇలా ఉండాలి అని ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండాలి. ఎందుకంటే ప్రకృతి అంటే కొద్దిగా ప్రేమమ్మ, ప్రకృతి చెట్ల మధ్య కూర్చోవాలని ఒక భావంతో నేచర్ దగ్గరగా ఉండాలని. ఇప్పుడు సిటీలో ఉన్నాం కాబట్టి అది లేదు కాబట్టి ఇక్కడే మనం క్రియేట్ చేసుకున్నాం. సార్ ప్రతి ఒక్కరికి డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది. సో మీ డ్రీమ్ హౌస్ అనేది కట్టేశారు కదా, మరి ఈ ఇంట్లో మీకు ఎలాంటి మెమోరీస్ ఉన్నాయి సార్? ఏం లేదు, పొద్దున్నే 5 o'clock 3 o'clock వచ్చి ఇక్కడ వచ్చి మెడిటేషన్ చేసుకొని ధ్యానం చేసుకొని విశ్వానికి భగవంతుడికి దగ్గరగా కనెక్ట్ అయ్యి అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు జీవిస్తున్నాము, అసలు జీవించటానికి రీజన్ ఏంటి, ఇవన్నీ మనతోటి మనం లోపలికి వెళ్తే ఇవన్నీ తెలుస్తుంది తల్లి. అవన్నీ ఇక్కడ మేము అన్వేషణ చేస్తాము. ఓకే, మనం ఎందుకు వచ్చాము, ఇక్కడికి వచ్చి ఏమి చూసి వెళ్తున్నాము, వెళ్ళేటప్పుడు ఫినిషింగ్ ఏంటి. ఒక సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, ఇంట్రడక్షను, ఇంటర్వ్యూలు, క్లైమాక్స్. ఒక డైరెక్షన్ క్లైమాక్స్లో క్లారిటీగా ఇది కథ జరిగిందని చెబితే అందరూ హ్యాపీగా వెళ్తాము. అట్లే మన జీవితాల్లో ప్రతి వాళ్ళది ఒక సినిమా. అంటే మాది ఒక సినిమా, నీది ఒక సినిమా, తమ్ముడిది ఒక సినిమా, అందరిది ఒక సినిమా. ఆ సినిమా ఇంట్రడక్షన్ మీరు యాంకర్గా వచ్చావు, ఇంటర్వ్యూల్లో మీకు ఏదో మ్యారేజ్, పిల్లలు, ఏదో ఇంటర్వ్యూలు ఉంటుంది. క్లైమాక్స్లో నువ్వు అసలు ఏంటి, ఓహో ఇదా అనేది క్లారిటీ ఉంటే నీ జీవితానికి అర్థం ఉంటుంది. అలాగే ఈ అర్థం తెలుసుకోవడం కోసమే ఈ కొంచెం పీస్ ఆఫ్ మైండ్గా షూటింగ్కి వెళ్ళిన కాడి నుంచి పొదుగురు డబ్బులు, పేరు, నాది, అది అన్నీ అనే పాకులాడు కాకుండా అసలు ఎవరు ఎందుకు వచ్చాము అదన్నా కొంచెం అనే గురువుల దగ్గర మేము తెలుసుకొని దాన్ని అన్వేషణలో ఉండి ఆత్మ పరిశీలన అంటాము, ఆత్మ విమర్శన అంటాం. ఇట్లాంటిగా ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ వాతావరణం ఎలివేట్ చేసింది. ఏంటంటే మేము హోమ్ థియేటర్ అంటే ఇది హోమ్ థియేటర్. మేము ఎలా వచ్చాము, లైఫ్లో ఎలా వచ్చాము గుర్తుగా మన మెమరీస్ లాగా స్కిల్స్, మీ సక్సెస్ జర్నీ ఇప్పుడు దాకా మనం చేసిన జర్నీస్ అన్నీ స్కిల్స్. రజనీకాంత్ గారితో, చిరంజీవి అన్నయ్యతోటి, బాలకృష్ణ గారితో మా అవార్డ్స్ తీసుకున్నాయి. అన్నీ కూడా మెమరీస్ లోపలికి వచ్చి చెప్పు కూర్చొని. సార్ మరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వస్తే మీది లవ్ మ్యారేజ్ అని విన్నాము, అది నిజమేనా సార్? లవ్ మ్యారేజ్ అని ఓకే, పెళ్ళైనా లవ్ చేసాము. అందరూ లవ్ చేయాలి. లవ్ మ్యారేజ్ అనండి. ఎందుకంటే పెళ్లి కాకముందు అయితే అది లవ్ మ్యారేజ్, పెళ్లి మ్యారేజ్ అయితే అర్జెంట్ మ్యారేజ్. పథకం లవ్ మోడీ చేయాల్సిందే, లవ్ చేయకపోతే ఫ్యామిలీలు ఉండవు. అందుకని మా వైఫ్ని పెళ్ళి అయినాక మాకు పెద్దలు కుదిర్చిన తర్వాత 3 నెలలు గ్యాప్ దాకా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం. అప్పుడు లవ్ మ్యారేజ్ మాది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. సో మీ పిల్లలు ఏం చేస్తుంటారు సార్? మా పిల్లలు, మా అబ్బాయి, పెద్ద అబ్బాయి మా జాబు చేస్తున్నాడు, మాలో సపోర్టింగ్ వచ్చాడు. ఒక అమ్మాయి డాక్టర్ చదువుతుంది, ఒక అమ్మాయి ఏదో ఇంజనీరింగ్ ఏదో కోర్స్ చేస్తుంది, బిజినెస్ కోర్స్. ఒక అబ్బాయి విఎస్లో చదువుతున్నాడు. ఓకే సార్, మరి మీ సక్సెస్ స్టేజ్ ఇక్కడ వరకు మీరు వచ్చారంటే మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా సార్. ఏమైనా కొన్ని స్ట్రగుల్స్ చెప్పండి సార్, మీరు ఎక్కువగా ఫేస్ చేసింది. మా జీవితంలో స్ట్రగుల్లే ఎక్కువ ఉండేవి. జీవితంలో అన్ని స్ట్రగుల్స్లోనే మేము దూరం వచ్చాం. స్ట్రగుల్స్ లేనిదే ఎందుకంటే ఏంటంటే ఆ స్ట్రగులు అప్ అండ్ డౌన్స్ లేనిదే సక్సెస్ లేదు. అన్నీ మనం ఏంటి చాలామంది ఏమనుకుంటారంటే మనం అనుకోగానే అన్నీ అయిపోవాలి అనే ఎక్స్పెక్టేషన్ చేస్తుంటారు. అదైతే అది కిక్కు కాదు. మాకు అనుభవం ప్రకారం అనుకున్న ఇది జరగకూడదు, కొంచెం లేటుగా జరగాలి.
అప్పుడు అనుకున్న దానికి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఒక కిక్ ఉంటుంది. అనుభవాలు అన్నీ జరిగేసామనుకోండి అదేనా కిక్ ఉండదు. అందుకని భగవంతుడు కూడా అనుభవంగానే అన్నీ జరగను. పాట పాడాడు కదా ఎవరు ఓల్డ్ సినిమాలో, అనుకున్నావని అన్నీ జరగవు కొన్ని, అనుకోలేదని కొన్ని ఆగవు కొన్ని, జరిగేయన్నీ మంచిగా అనుకోవడమే మనిషి పని అని ఎప్పుడు పాట పాడారు. అట్లాగే మా జీవితంలో కూడా ఓహో ఇది జరిగిందా, ఓకే జరిగితే అట్లా అనుకొని ఆ పాటలాగా మా జీవితంలో అన్నీ మంచిగా అనుకొని వెళ్ళటమే జీవితం. ఇంతవరకు వచ్చాం. సార్ మీరు చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసే ఏ పనైనా చేసేవాళ్ళ సార్? అంటే ఇప్పుడు చాలామంది ట్విన్స్ ఉన్నారు కదా సార్, ఇప్పుడు ట్విన్స్లో వాళ్ళొకటి చేస్తారు వీళ్ళొకటి చేసుకుంటారు అని అనుకుంటారు కదా. సో మీరు స్టార్టింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇద్దరు ఏదైనా ఒక పని కలిసే చేశారా సార్? ప్రతి పని కలిసి చేసుకుంటూనే వచ్చారా సార్? అంటే ఎప్పుడు డైవర్ట్ అవ్వలేదా సార్ మరి మీరు ఇద్దరు? అంటే ఏమైనా స్కూల్కి వెళ్ళి ఉంటే వాడు ఇంటర్మీడియట్ నేను 10th చదివి ఉంటే అదొక జాబ్ నాకు ఒక జాబ్ వచ్చేదేమో. స్కూల్కి వెళ్ళలేదు కాబట్టి ఒకటే జాబ్, మేకలు కాసాం ఒక జాబు, గేదెలు కాసాం ఒక జాబు, ఫైటర్గా వెళ్ళాం ఒక జాబు, ఫైట్ మాస్టర్కి వెళ్ళి ఒక జాబు, ఇప్పుడు ప్రజెంట్కి మీ ముందు కూర్చున్న ఒక జాబు. ఇది అన్నీ ఒక్కటే కలిసి చేసాము. సార్ మీరు ఇప్పుడు కూడా చూడడానికి చాలా ఫిట్గా కనిపిస్తున్నారు కదా, మీ ఫిట్నెస్ వెనుక సీక్రెట్ ఫుడ్ ఏంటి సార్? గుడ్. బంగారు మంచి క్వశ్చన్ అడిగింది. ఇదంటే మనం పుట్టిన కాడ నుంచి మరణించేదాకా మనతోటి వచ్చేది ఈ దేహం. అర్థమైందా? పెళ్లి చేసుకోవాలన్నా ఈ దేహం కావాలి, ఉద్యోగం చేయాలంటే ఈ దేహం కావాలి, నువ్వు యాంకరింగ్ చేయాలంటే ఈ దేహం కావాలి. అర్థమైందా? పిల్లలు కానంటే ఈ దేహం కావాలి, దేవుడిని మొక్కాలన్నా ఈ దేహం కావాలి. ఇన్నిటికీ ఉపయోగకరమైన ఈ దేహం కోసం మనం ఏం చేస్తున్నాం? ఇన్ని క్వశ్చన్ వేసుకోవాలి మనం. అర్థమైందా? తినటానికి దేహం కావాలి, చూడటానికి కావాలి, మాట్లాడడానికి కావాలి, పాటడానికి కావాలి, డాన్స్ అన్నిటికి కావాలి. కానీ ఇన్నిటికి ఉపయోగకరమైన ఈ దేహం కోసం మనం ఏం చేస్తున్నాము అని మనం క్వశ్చన్ వేసుకుంటే అప్పుడు దేహం నన్ను ఇంత ఉపయోగించుకొని నా కోసం ఒక 1 hour మార్నింగ్ ఈవినింగ్ 1 hour టైం స్పెండ్ చేస్తున్నారు అడిగితే దేహం అడిగితే నువ్వేం సమాధానం చెబుతావు? అట్లాగే మమ్మల్ని మేము క్వశ్చన్ వేసుకున్నాం అనమాట. ఓహో ఇన్నిటికి ఉపయోగకరంగా ఉంది కాబట్టి దీనికోసం మనం మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి కొంచెం ప్రశాంతంగా మేము లేచి ఎర్లీ మార్నింగ్ ఈ దేహం మేము ఉండటానికి కారణం అంటే ఎర్లీ మార్నింగ్ 3 గంటలు లెగుస్తామమ్మా. లేచి 1 లీటర్ నీళ్లు తాగుతాము. అప్పుడు లైట్ ఆఫ్ చేసి చీకట్లో కూర్చొని జనం అందరూ పడుకొని ఉంటారు, ఎవరు సౌండ్లు ఉండవు, చుక్కలు చంద్రుడు ఈ మధ్యలో ఫిష్ ఆఫ్ మైండ్ కూర్చొని నీళ్లు తాగి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి ధ్యానంలో కూర్చుంటాం. అసలు ఎందుకు వచ్చావు మనం? ఏంటి ఓన్లీ షూటింగ్లు ఫైటింగ్ల కోసం వచ్చామా? ఇదేనా మన జీవితం? ఇంకేమైనా ఉందా? ఎన్ని మనల్ని మనం క్వశ్చన్ వేసుకుంటూ అండర్స్ చేసుకుంటూ ఇలా మేము ఒక 2 hours మెడిటేషన్ ధ్యానం చేస్తాం కూల్గా మన గురించి తెలుసుకొని. ఎందుకంటే బయట ప్రపంచంలో ఏంటంటే బయట అలా వాళ్ళు అలా ఉండారు ఇలా ఉండారు పౌలంతా చూస్తాము. అదే ఈ నైట్ అయితే మనం చూసుకునే ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు లేచి 5 to 6 సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, కపాళీభాతి చేస్తాం. హెల్త్ సీక్రెట్ ఇది. ఎందుకనంటే కడుపు ఫేగులన్నీ కొంచెం మూమెంట్ చేయాలి. బీతింగ్స్ ముక్కులు నవ్వకుండా బీతింగ్ కపాళీభాతి అని చేస్తే, కపాళభాతి ఏంటంటమ్మా మనకి అంటే జలుబు అంటే పడిసిమ్మ అంటారు. ఒక డైనేజీ లాక్ అయిపోయింది అనుకోండి, అది ఏమైపోద్ది? మూమెంట్స్ రూట్ ఉండదు. అప్పుడు మనలో కూడా బ్లడ్ సర్క్యులేషన్స్ మూమెంట్స్ అనేది చాలా ఫ్రీగా మూమెంట్ అయిపోవాలి. బ్లడ్ సర్క్యులేషన్, హెయిర్, గాలి అంతా కింద నుంచి పైకి రొటేట్ అయితే బాడీలో అన్ని పార్ట్స్ సక్రంగా ఉంటాయి. ఒక్కొక్క పార్ట్కి బ్లడ్ అందపోయినా గాలి అందపోయినా అక్కడ పార్ట్ ఏంటంటే పొలంలో కూడా చూడు, నీళ్ళు అందపోతే ఎండిపోతుంది కదా పొలం, అక్కడ పంట పండదు. అట్లా మన బాడీలో అన్ని పార్ట్లకి గాలి, ప్రాణశక్తి, బ్లడ్ సర్క్యులేషన్ 3 రొటేట్ అవ్వాలి. ఈ 3 రొటేట్ అవ్వాలంటే పొద్దున్నేసి ప్రాణాయామం, కపాళీభాతు, ఈ ముక్కు నుంచి గాలి అట్లా. ఎందుకంటే మనం ఏంటి 2 ఎక్సైల్ అన్నీ చేయాలి. అలాగా కళ్ళు మూసుకొని గాలి ఒక 10 నిమిషాలు అలా చేసుకొని మన శ్వాసనే మన పొదుగులు అది అని ఇది అని మనసు పరిగెత్తుంది కదా, కళ్ళు మూసుకొని ఆ మనసు పరిగెత్తకుండా కొంచెం కూల్గా రిలాక్స్ కూర్చుంటే ఆ మనసు మన మీదే ఉంటుంది. కొంచెం రిలాక్సేషన్స్ అలా ఉండాలి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మన బాడీకి కొంచెం గ్యాప్ ఇచ్చినట్టు అనమాట. అప్పుడు 5 గంటలు లేచి ఈ ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేస్తే బాడీలో పార్ట్లు ఏంటంటే
ఈ మోకాళ్ళు కానీ ఈ కానీ కాళ్ళు కిడ్నీస్ కానీ సూర్య నమస్కారాలు ప్రాణాయామం చేస్తే బాడీ అన్ని పార్ట్లు మూవ్మెంట్ అవుతాయి. అర్థమైందా? అప్పుడు మనం పొద్దున్న పనికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా మనకి కలిసి పని చేస్తాయి. మనకి ఏ పని అయితే నువ్వు చేయాలనుకుంటున్నావో, మాట్లాడాలంటే నోరు, ఇంత చెవులు, ఎన్ని లోపల ఉన్న పార్ట్స్లు అన్నీ పని చేస్తాయి అనమాట. మార్నింగ్ మనం అలర్ట్గా ఉండాలి. అప్పుడు 6 అయిపోద్ది, అన్నీ ఎక్సర్సైజ్ అయిపోతే 6 నుంచి మేము ఒక్కొక్క రోజు ఒక ఐటమ్స్ సిరుధాన్యాలు ఏం చేస్తామంటే సామర్లు ఇవన్నీ కలిసి నైటు పాలలో నానేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కోసి అన్నంలో పెట్టి నానబెట్టేస్తాం. అది పొద్దున్నే సద్యాన్నం అంటాం దాన్ని. అట్లా తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇడ్లీలు, దోశలు, పూరీలు ఈ తినము. అది నైట్ బాగా ఊరినందువల్ల దానిలో ఉల్లిపాయలతో ఊరినందువల్ల ఇమ్యూనిటీ శక్తి ఎక్కువ ఉంటుంది. లోపల కడుపులోకి చల్లగా ఉంటుంది. పొద్దున్నే మనిషి ఏంటంటే ఫ్రెష్గా ఉంటాడు కదా, అప్పుడు ఆయిల్ ఫుడ్, పూరీలు, దోశలు, మసాలా, వడలు ఎన్ని వేసాము అనుకోండి, అప్పుడు డైజెషన్ కొంచెం మిస్టేక్గా, అప్పుడు తిన్నప్పుడు నోటికి టేస్ట్గా ఉండొచ్చు కానీ లోపల అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే నోటికి రుచిగా ఉండేది బాడీ కరెక్ట్ కాదు. అర్థమైందా? బాడీకి ఏం కావాలో అది తినాలి తప్ప నోటికి రుచి కోసం తినకూడదు. అది తింటామా. తర్వాత ఒకరోజు మేమేం చేస్తామంటే జీడిపప్పు, బాదము, బొప్పాయి, కిస్మిస్ ఇవన్నీ నానబెట్టి ఒక కప్పు తీసుకుంటాము. ఫ్రూట్స్ ఇది ఎక్కువ తీసుకుంటాము. ఇది వేసేది. మధ్యాహ్నం మేము ఏం చేస్తామంటే మధ్యాహ్నం ఓన్లీ సోమవారం కూరలన్నీ ఒక రోజుకి ఒక్కొక్కటి ఐటమ్స్ తీసుకుంటాము. ఓన్లీ వెజిటేరియన్ ఆకుకూరలు, వెజిటేరియన్ బీన్స్ కానీ ఇవన్నీ వెజిటేరియన్ కూరలు ఎక్కువ తీసుకుంటాం అనమాట. ఒక పూట ఆహారం తీసుకునేది, ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్సే. ఇది మా ఆహారాల రహస్యం. ఓన్లీ ఒక పూట ఆహారమే మేము తీసుకునేది. మార్నింగ్ లైట్గా తీసుకుంటాం, ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. మళ్ళీ ఈవినింగ్ మాకు కుదిరితే 1 అవర్ వాకింగ్ చేస్తాము. ఓకే, మళ్ళీ ప్రాణాయామం అవి చేస్తాం అనమాట. ఇది మా నేచర్లో ఎక్కువ ఉండాలమ్మా. ఎక్కువగా ప్రకృతి, సూర్యరశ్యానికి, ప్రకృతికి, పక్షులు, జీవరాశులు, పొలాల్లో కొన్ని నడవటం, ఎడాలు నడవటం చేయాలి. పొద్దుగు ఇంట్లో ఏసీ రూమ్లో కూర్చుంటే బాడీ కోఆపరేట్ చేయదు. అంటే పంచభూతాల ఆధారంగానే ఈ దేహం తయారైంది. ఏది? భూమి, నీరు, గాలి, ఆకాశం, అగ్నితో తయారైంది ఈ దేహం. అర్థమైంది? భూమిలో వచ్చి ఆహారం తిన్నామా, నీళ్లు తాగి ఉంటామా, దీనిలో గాలి పీల్చుకుంటున్నామా, ఆకాశం అని ఎనర్జీ శక్తితో నడుస్తుంది బండి. అందుకని ఆ శక్తిలో కానీ మనం నడిసే పని అయితే 2 టూన్ పోయి కొంచెం హ్యాపీగా ఉంటాయి. చాలామంది ఏంటంటే సాఫ్ట్వేర్స్ వీళ్ళందరూ వెళ్ళిన ఆఫీసు ఏసీ రూమ్లో కూర్చొని కంప్యూటర్లో అయిపోయి చాలామంది బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్, వాళ్ళకి షుగర్, బీపీలతో కొడుకున్నాం. అందుకని వీకెండ్స్లో టెక్స్ట్ 2 days వెళ్ళి వాళ్ళు వీకెండ్స్లో వెళ్ళేసి అవుట్డోర్స్ ఎక్కడన్నా వెళ్ళి పొలాల్లో నడవటాలు చేస్తే చాలా మంచిది. అది మేము తినే ఆహారం, మా దినసరి కార్యక్రమం. అందుకని మాకు కరోనా రాలేదు, జ్వరాలు లేవు, మాకు రాదు. నో డాక్టర్, నో యాక్టర్ అంటారు చూడు అని. మెడిసిన్స్, నో మెడిసిన్, నో డాక్టర్. అంటే ఇప్పటి వరకు జ్వరం కూడా రాలేదని రాదు. నిజం. ఎందుకంటే దాని పర్ఫెక్ట్నెస్ ఎంత తినాలి, ఈ నోటికి మనం ఎంత కావాలి, ఈ దేహాన్ని ఎంత కావాలి, దీన్ని ఏం తినిపించాలి, దాని ముందు క్లారిటీ కావాలి. అదేదో నోటి రుచిగా ఉందని తినేసామనుకోండి. ఇది మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన దగ్గర నుంచి ఆయన చూసి ఛానల్ అయింది. మా ఫ్యామిలీ డాక్టర్ మాకు చిరంజీవి అన్నయ్య గారు, వెంకుడు వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, చెన్నై నుంచి వచ్చేవాళ్ళు. ఆయన దగ్గరికి వచ్చే 10 సంవత్సరాలు అయింది. మొన్న నాకు పడితే ఏంటి మా దగ్గర రావట్లేదు, మీ అన్నయ్య మీ అవసరం లేదనే మాకంటే ఏంటయ్యా రహస్యమైన మమ్మల్ని అడుగుతున్నారు. ఎందుకనంటే మన లోపల డాక్టర్ ఉన్నాడు, మన లోపల యాక్టర్ ఉన్నాడు, మన లోపల రాయర్ ఉన్నాడు, మన లోపల పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అర్థమైందా? వాళ్ళని మన లోపల దొంగ ఉన్నాడు, పట్టుకునే పోలీసు ఉన్నాడు, దొంగ మనలోనే ఉన్నాడు. అందుకని మనల్ని అరెస్ట్ చేస్తే ఓహో మన లోపల వీళ్ళందరినీ ఎప్పుడెప్పుడు ఉపయోగించుకోవాలి. అర్థమైందా? అంటే సమయం వచ్చినప్పుడు బయటకు తీయాలి. ఏమన్నా దొంగ శాస్త్రాల గురించి మనసుని కోరుతుంది అనుకో, అప్పుడు పోలీసు బయట తీయాలి. ఏదో దొంగ వెళ్తున్నాడు కాబట్టి పట్టుకొని పోలీసు వాడు మాట వెళ్ళిపోతే అప్పుడు కోర్టులో కేసేస్తాం. లాయర్ దగ్గరికి వెళ్తాం. సరే ఇతను పోలీసు నుండి ఏమార్ట్ చేసాడు సార్, ఈ కేసు నేను ఎక్కడ చేస్తాం, లాయర్ దగ్గర నుండి. లాయర్ మనమే కదా, అన్ని ఇప్పుడు ఆయన పరిశ్రమ ఇక్కడ నుంచి దినబాక నువ్వు అని దినబాక అది డాక్టర్ ఉన్నాడు లోపట, ఇక్కడ నుంచి తింటే నీ డేంజర్ అని చెప్పి ఆయన కాదు తెలియ. నేను ఏంటంటే చాలామంది మనుషులు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యాను అది తినకూడదు, స్వీట్ తినకాకండి, అది తినకాకండి అంటారు. ఆయన చెప్పి మనం తెలుసుకునేది ఏంటి? మనకంటూ చిన్న మినిమం ఒక డ్రైవర్కి కారులో ఏమైనా మినిమం డ్రైవింగ్ క్వాలిఫికేషన్ ఉండాలి. అట్లా ఈ దేహం మీద ఉన్నాం కాబట్టి మన మీద ఈ దేహం మీద కొంచెం మినిమం ఒక
రికవరింగ్ అనేది నీ మీద మనకు ఉండాలి. మనకు తెలిస్తే ఓ ఇది తింటే తినకూడదు, మిడ్ నైట్ బిర్యానీ తినకూడదు, అరగదు. మిడ్ నైట్ బిర్యానీ తిన్నావు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయి చూపించావు, అన్నం అరగలేదు సార్ అని అన్న వెళ్ళావు, డాక్టర్ ఏమంటారు చేపట్టుకొని నైట్ ఏం తిన్నావయ్యా, మిడ్ నైట్ బిర్యానీ తిన్నాను అయ్యా, అరగలేదు. మరి ఆ సంగతి ఆయన చెప్పే తెలుసుకోవాలి, తిన్నప్పుడు నీ తెలియదు. తినొద్దు అంటాడు. అర్థం కదా, అర్థమైందా? అప్పుడు ఏమంటాడు, పెరుగన్నం తిను, రసం తాగు అంటాడు. అర్థమైందా? ఇప్పుడు నైట్ రోజు రెప్పి ఇవాళ ఎందుకు వచ్చింది, అప్పుడు వెనక్కి వెళ్ళాలి. నైట్ ఏం తిన్నాను, అందుకని డాక్టర్ మనలో ఉండేట్టే కదా. అర్థమైందా? మనం ఏంటి అంటే పెద్దానికి డాక్టర్ చేయించి సార్ తలనొప్పి సార్ మనకు ఆయన తీసుకొని 200 1000 రూపాయల ఫీజు తీసి ఉండగానే మనకు తృప్తి 4 టాబ్లెట్ వేసుకుంటే. అందుకని డాక్టర్ ఉన్నాడు కానీ అది మనం కనిపెట్టకుండా అందుకే ధ్యానం చేయాలి. అందుకే మెడిటేషన్ చేస్తే ఈ లోపల డాక్టర్ని గుర్తిస్తావు. అంటే ఆల్రౌండర్ క్యారెక్టర్స్ అన్ని మనలోనే ఉన్నాయి. నీకెందుకు ఒక అబద్ధం ఏదైనా ప్రాబ్లం వచ్చింది సార్, నాకు సారీ సార్ ఏం తెలియలేదు సార్ అన్నప్పుడు యాక్టర్. ఇక్కడ చిన్నపిల్లప్పుడు యాక్టర్ మన అందరం. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నారు, ఎవరైనా ఇక్కడ పెన్ ఉందా ఎవరు పోయిందన్నావు అనుకో, అప్పుడు యాక్ట్ చేస్తాడు సార్ నాకు తెలియదు సార్ ప్లీజ్ సార్ యాక్ట్ చేస్తాడు. అప్పుడు యాక్టర్. నేను కాదు తల్లి, ఇప్పుడు ప్రేక్షక దేవుడు అన్నారు కానీ చిన్నపిల్లోడు వాడికి ఏం తెలీదు, ఆకలి అయింది అని ఏడుతాడు. అదొక యాక్టింగ్. అప్పుడే తెలుసుకున్నాడు. ఏడితే అమ్మ పాలు ఇచ్చుదని అప్పుడే తెలుసుకున్నాడు వాడు. అర్థమైందా? ఏడితే ఎత్తుకుంటారు. అట్లా అన్ని చిన్నప్పటి నుంచి అందరం యాక్టర్స్, బుడ్డగొండ కానీ యాక్టర్ అయ్యాం మనము. ఇప్పుడు కూడా ఏడిస్తే ఏడుతున్నాం అనమాట. ఆ ఏడుపు వదిలేసి మనం వేరే ఏడుపు ఏడుతున్నాం. నువ్వు అడుగుతల్లి. ఇంకా నెక్స్ట్ మీరు ఎక్కువగా వెజిటేరియన్ తింటారా నాన్ వెజిటేరియన్ తింటారా సార్? ఇంతకుముందు ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళమే. ఆఫ్టర్ 50 తర్వాత ఎవరైనా నాన్ వెజ్ అనేది తగ్గించేసి ఈ పళ్ళు పలహారాలు ఎక్కువగా మేము 50% పళ్ళు పలహారాలు తీసుకుంటాము. నాన్ వెజ్ అనేది పెద్దగా దాని మీద ఫోకస్ లేదు, చూసుకోము. ఎందుకంటే మేము చేసే పని తక్కువ, ఏం పెద్దగా ఫైట్ మాస్టర్ మైక్లో అలో యాక్షన్ కట్ అంటాం, దీనికి పెద్ద పని ఏం లేదు కదా. అందుకని సార్ మీకు ఎప్పుడైనా బాధ అనిపించినప్పుడు, సో చాలా లోగా ఫీల్ అయినప్పుడు ఒక పర్సన్తో మాట్లాడితే ఆ బాధ అంతా తగ్గిపోతుంది అనే పర్సన్ ఎవరు సార్? భగవంతుడు. అంటే మీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడితోనే. మరి ఏముందో ఆయనే ఉన్నాడు కదా. మేము కాదు, నువ్వు కూడా, నువ్వు ఎవరైనా కూడా అందరూ. ఏమంటే మనుషుల దగ్గరికి వెళ్ళావు అనుకో, సార్ వాళ్ళు నన్ను తిట్టారు వెళ్ళావు అనుకో, అలాగా వాడు తిట్టాడా, నువ్వు ఎందుకు కొనుక్కున్నావు తిట్టు అంటాడు, తిట్టాడు అంటాడు. సార్ కొట్టాడా అనుకో, నువ్వు ఎందుకున్నారా 4 రోజులు కొట్టా అంటాడు. అదే భగవద్గీత వెళ్ళావు అనుకో, నాయన వాడు తిట్టాడు అన్నావు అనుకో, వాడు పాపారాడు పోతాడు. పాపం అతను ఏ ప్రెషన్లో ఉన్నాడో, వాడు ఏ ప్రెషన్లో ఉన్నాడు, ఆ కోపం నీవేం తీర్చుకున్నాడు కాబట్టి కోపాటానికి నువ్వు ఒక వాళ్ళు ఏమంటారు కారు కూడా అయ్యావు కదా, థ్యాంక్స్ చెప్పాలి తిట్టినందుకు. అడిగితే ఆయన సలహా ఇస్తాడు. ఆ సలహా ఇస్తాడు. ఆయన అడిగితే మనుషుల దగ్గరికి వెళ్తే ఎట్టారు, వాడిని కొట్టవచ్చు తిట్టవచ్చు అంటారు. భగవంతుడికి వెళ్తే అంటాడు. అందుకంటే ఎవడైతే నిన్ను తిట్టాడో, ఎవడేది నేను దేశించాడో వాడి దగ్గరికి వెళ్ళి సారీ చేయడమంటున్నాడు భగవంతుడు చెప్పేది. అది భగవంతుడు చేసే పని. అందుకనే బాధ వచ్చినప్పుడు ఎలుగునుకుంటాడు. భగవంతుడా ఏంటయ్యా, ఎందుకు నాకు కష్టం వచ్చిందయ్యా అంటే, ఓకే ఆ కష్టం ఎందుకు వచ్చిందో కొంచెం ఆలోచిస్తే ఆ కష్టం ఎందుకు వచ్చిందో, ఎవరి ద్వారా వచ్చింది ఏంటో మొత్తం క్లారిటీ వచ్చింది. సో సార్ మీరు ఎక్కువగా స్పిరిచువల్కి కనెక్ట్ అయి ఉంటారా సార్? అవును. ఎట్టాక పడుతున్నాను నీకు, ఇక వెనక మొత్తం స్పిరిచువల్ గానే ఉంది కదా. ఓకే అట్లా ఓకే, నీకు అట్మాస్ఫియర్ అనిపిస్తే ఓకే. ఓకే మొత్తం నేచర్ తోని స్పిరిచువల్ తో ఎక్కువ కనెక్ట్ అయినట్టు కనిపిస్తున్నారు. అందరూ కనెక్ట్ అవ్వాల్సిందే దాంతో. అంటే ఏందమ్మా అందరూ కనెక్ట్ అవ్వాలి, కొద్ది ముందయ్యాము. మీరు కొద్ది నిదానంగా వస్తారు. మీరు కనెక్ట్ అయ్యారు. కష్టాలు పెళ్లి అయిపోయి పిల్లలు రండి మీరు ఇప్పుడే అవపడదు మీకు. అయ్యి కాదు తల్లి, మేము ఎందుకు దీనిలో కనెక్షన్ అయ్యామంటే, అసలు అన్నం లేని వాళ్ళకి కడుపు నుండి అన్నం దొరికింది, అసలు డబ్బులు పేరు లేని వాళ్ళకి అన్నీ వచ్చినాయి, అటు చోటు భయం కూడా వచ్చింది. ఎందుకు ఈ మార్గంలోకి వెళ్ళాలంటే నువ్వు అడిగే కాదు చెప్తున్నా. అప్పుడు అనుకున్నాం మనం అన్ని లేని వాళ్ళకి అన్నీ వస్తే ధైర్యంగా ఉండాలి, భయం ఎందుకు వస్తుంది? అయ్యో మనం చచ్చిపోతే ఆస్తి అంతా ఎవరు తీసుకుంటారు, ఈ పేరు పోద్దాము, భయం వస్తుంది. అప్పుడు మా ఇద్దరు ఆలోచించుకొని మేము నాగార్జున సాగర్ విపాసనాకి వెళ్ళాం, బుద్ధుడు సమస్య 10 days క్లాస్. అప్పుడు ఆ భయం ఏంటంటే లోపలికి వచ్చిన తర్వాత ఆ భయం అక్కడ బుద్ధుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది మాకు. ఒక దాని మీద రాగం, ఒక దాని మీద దేశం.
ఈ రెంటి ఘర్షణే మనకు ప్రాబ్లమ్స్ జరుగుతుంది. ఒక దాని మీద ఎక్కువ ప్రేమించటం, ఒక దాన్ని ఎక్కువ ద్వేషించటం. అప్పుడు బుద్ధుడు భగవాన్ ఏమన్నారంటే రాగద్వేషాలకి అతీతంగా మధ్యగా ఉండు, దేశం ఎక్కువ వెళ్ళొద్దు, ఎక్కువగా ప్రేమ వెళ్ళొద్దు, రెంటికి సమానంగా ఉండు, మధ్య భాగంలో ఉండమని అక్కడ మాకు చెప్పారు. వాటితోటి అలా అన్వేషణ చేసుకుంటూ ఓహో ఇది డబ్బు అనేది పేరు అనేది వచ్చిపోయేదే, అర్థం కాల, ఆత్మస్థితి అనేది ఇప్పుడు ఉండేదే అని సత్యాన్ని తెలుసుకొని ఇప్పుడు ఆనందంగా ఉంటున్నాం అనమాట. అందుకని పేరు డబ్బులు అవన్నీ వచ్చిపోయాయి. ఇప్పుడు మాకు ముందులో డబ్బు లేదు, పేరు లేదు, ఇప్పుడు వచ్చింది, కొన్నాళ్ళకు ఉండదు. కరెక్టా? మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా పేరు లేకుండా చనిపోయారు కదా లాస్ట్. అప్పుడు మనం ఎంత ఇది తెలుసుకున్నాము, ముందుగానే తెలుసుకున్నాము. ఇది చెప్పు తెలియదు. అంటే లైఫ్లో మనీ ఫేమ్ అన్నది వచ్చిపోయేదే, అర్థం కాల, అది ఉండేది కాదు. అది ఇంకోటి దేహం కూడా ఈ దేహం కూడా కలుపుకో. డబ్బులు ఎలా వచ్చిపోతుందో దేహం కూడా వచ్చిపోద్ది, పేరు వచ్చిపోద్ది, అన్నీ వచ్చిపోయాయి. అన్నీ చచ్చిపోయాయి కదా, వచ్చిపోయాయి. సార్ మీరు ఎప్పుడు అంటే ధ్యానం చేసే ప్లేస్ అంటే మీకు ఏదైనా కష్టం వచ్చినా సరే ఎక్కువగా మెడిటేషన్ చేస్తుంటారు కదా సార్, మీరు ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు కానీ లేదా ఎప్పుడైనా ట్రిప్స్కి వెళ్ళాలనుకుంటారా సార్, లేదా లో ఫీల్ అయినప్పుడు ఎక్కడికి వెళ్తారు సార్, ఏం చేస్తారు ఫస్ట్ మీరు? ఫస్ట్ యాక్చువల్లీ మేము ఫారెస్ట్కి ఎక్కువ వెళ్తాం తల్లి. ఫారెస్ట్కి వెళ్ళి నడుపుతాం, కొంచెం నేచర్లో ఎక్కువ ఉంటాం. ఓకే, మీరు లో ఫీల్ అయినప్పుడు నేచర్కి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు. అప్పుడు ఆ శక్తి కొంచెం లో ఫీల్ వచ్చి ఎనర్జీ ఫిల్ అవుతాం, లో ఫీల్ నుంచి ఫుల్ ఫిల్ అవుతాం. సో మీలో మొత్తం తగ్గించేది మొత్తం నేచర్ అన్నమాట. కాబట్టి మీరు కూడా నేచర్లో ఎప్పుడన్నా మైండ్ చిరాకు ఉన్నప్పుడు కానీ బోరేస్తున్నప్పుడు కానీ నేచర్లోకి వెళ్ళండి. చెట్టు దగ్గర మీ ఇంటి పక్కన చెట్లు ఏమైనా ఉంటే చెట్టుకి వెళ్ళి చూసి నీ ప్రాబ్లం చెట్టుకు చెప్పుకో, చాలా క్లారిటీ ఉంటుంది. మనుషులు చెప్తే ప్రాబ్లం అది ఆ ప్రాబ్లమ్ని ఎక్స్చేంజ్ చేస్తారు. చెట్టు తీసుకుంటుంది మనిషి నెగిటివ్ని, ఫిష్ ఆఫ్ మైండ్ ఇస్తుంది. చెట్టు నెగిటివ్ తీసుకునే శక్తి చెట్టు దగ్గర ఉంది. చెట్టు ఉంది, మన ఏమైనా ప్రాబ్లం అయినా చెట్టు దగ్గర చెప్తే మంచిది. ఆ చెట్టుకు మంచి పాజిటివ్ థింక్ ఇస్తుంది. భగవంతుల లక్షణాలు చెట్టు దగ్గర ఉండే కొన్ని. సార్ మీకు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా ఎక్కువగా అంటే ఎవరైనా మోసం చేసే పర్సన్ ఎవరైనా ఉన్నారా సార్? మోసం చేసే ప్రశ్న మా లోపటే ఉన్నాడు ఒకడు, దొంగ పొద్దున్న కానీ తినమంటాడు, మన తెలియకుండానే కోపడతాడు, తెలియకుండానే తిడతాడు. కాబట్టి ఆ దొంగ నెత్తుతాని కోసం ఈ ధ్యానం చేస్తున్నాం. అందుకని బయట దొంగల కంటే కూడా ముందు ఇంటి దొంగను పట్టుకోవడం. ముందు ఏమంటే బయట వాడు అలా చేసాడు ఇలా చేసాడు బయట దొంగలు ఆలోచించాము. ఇప్పుడు మా దొంగను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అప్పుడు దొరుకుతున్నాడు, దొరుకుతున్నాడు, ఎస్కేప్ అవుతున్నాడు. దొరికినట్టు దొరికి నేను తన్నంగానే సైలెంట్ ఇక నేను చేయను అంటున్నాడు. అప్పుడు బయటకు వస్తున్నాడు. ఆ దొంగ సంగతి వచ్చినప్పుడు ఆ పర్సన్ దొంగ అంటారా? అదే కోపం వచ్చినప్పుడు ఇంకేదైనా తినాలన్నా చిన్న బంగారు తెలివి నువ్వు ముచ్చటగా ఉండవు, మా డాక్టర్ లాగా ఉండవు, నా కోపం నీకు బుద్ధి లేదు అన్నావు అనుకోండి, వాడేవాడు అరే చిన్నపిల్లల్ని పట్టుకొని బుద్ధి లేదంటావా, నీకు బుద్ధి లేదు అనేవాడు దొంగగా. కాబట్టి దొంగ బయట లేరమ్మా, ఉండ దొంగ అంతా మనలో మంచి సీనియరు, మంచి ఎక్స్పోర్ట్ అంతా వాడు జన్మ నుంచి కూర్చున్నాడు. మళ్ళీ ఎంతవరకు కింద దొక్కటానికి నిన్ను అట్టడు తెక్కిందా ఊరుకోడు పని. అది లోపల ఉన్న దొంగోడికి ఏం పని అంటే నిన్ను తీసుకెళ్ళి అట్టడికి తీసుకెళ్ళి సార్. అయితే నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు మనలోనే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది కదా. ఓకే, నెగిటివ్ ని దొంగ అంటున్నాం. ఫర్ సపోజ్ మీకు ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మీద కోపం వచ్చింది అనుకో, సో అప్పుడు మనకి బ్రెయిన్ లో కూడా ఎక్కువగా నెగిటివ్ నే ప్రిఫర్ చేస్తుంది కదా సార్. సో అంటే ఎప్పుడు ఏదైనా నెగిటివ్ అనిపించింది అనుకో ఇంకా దాని మీద ఇంకా ఎక్కువ కోపం వచ్చేలా చేస్తుంది కదా, అప్పుడు మీరు ఎలా లో అవుతారు సార్? నువ్వు కూర్చున్న అరగంటలో మంచి క్వశ్చన్ అడిగావు. మంచి క్వశ్చన్ నా బంగారు తల్లి. కోపం వస్తుంది కదా, అప్పుడు నీ మీద ఎక్కువ కోపం వస్తున్నప్పుడు నా లోపల దొంగని వెళ్ళి దొంగోడు ఉన్నాడు కదా వాడిని చుట్టూ కొట్టని చెప్తుంది కదా, నా లోపల పాజిటివ్ కొట్టని చూడు, వాడు కాళ్ళు పట్టుకు సారీ చెప్పంటుంది. బట్ మైండ్ యాక్సెప్ట్ చేయదు కదా సార్. ఏది చేయాలి అడగాలి. ఇక దొంగోడు మాట అంటే యాక్సెప్ట్ చేయదు, మగోడు మాట అంటే యాక్సెప్ట్ చేస్తుంది. తల్లి దొంగోడు మాట్లాడినావు అనుకో, వాడిని నేను బుద్ధి లేనాను కాబట్టి నువ్వు ఎందుకు ఊరుకున్నావు కొట్టు అంటది. ఇది నెగిటివ్. వాడు కొట్టిన తర్వాత వచ్చేదేంటి, 4 తంతాం, వాడు పోయి కేసు పెడతాడు, నిజంగా జైల్లో పెడతాడు. దొంగ చేసే పనులు. అప్పుడు లోపల ఉన్న పాజిటివ్ వాడు ఇంకోటి దగ్గరికి వచ్చి నాకు తిట్టానుకో, ఏదో కోపంలో తెలియకుండా తిట్టాను కాబట్టి సారీ క్షమించినానా, ఇప్పుడు తిట్టను,
కావాలంటే కోపం వస్తే నన్ను కొట్టు, నన్ను కొట్టి పక్క తీర్చుకున్నావు అనుకో, అంతా సాల్వ్ అవుతుంది. చాలా అయిపోద్ది. ఏం లేదు తల్లి, మన మైండ్ లో ఎక్కువగా పాజిటివ్ కి రెస్పాండ్ అవ్వాలి. పాజిటివ్ కి 90%, నెగిటివ్ కి 20%. అంటే మన దేహం ప్రపంచం అంతా పాజిటివ్ నెగిటివ్ తోటి నడుస్తుంది. ఏది ఎక్కువ 50% పాజిటివ్, 50% నెగిటివ్, రెండు కలిసే నడుస్తుంది ప్రపంచమే. అవును. ఇప్పుడు జైల్లో మర్డర్లు చేసేవాళ్ళు అక్కడక్కడ ఉన్నవాళ్ళు అంతా ఏంటంటే 50% నెగిటివ్లో నుంచి 100% నెగిటివ్కి వెళ్ళిన వాళ్ళు జైల్లో ఉంటారు. అవును. 50-50 పాజిటివ్ ఎనర్జీ ఇది ఉండేవాళ్ళు ఫ్యామిలీలో ఉంటారు. 20% ఇది పాజిటివ్లో నెగిటివ్, 70% పాజిటివ్ ఉండేవాళ్ళు ఆత్మ పనిలో ఉంటారు. టోటల్గా 100% 0 పాజిటివ్గా ఉండేవాళ్ళు భగవంతుడి దగ్గర ఉంటారు. అర్థమైందా? అంటే ఈ పర్సెంటేజ్ని బట్టి అప్పుడు మనం ప్రతి క్షణం ధ్యానం ఎందుకు చేస్తున్నాము? 50% మన లెవెల్ కోరుకుంటున్నామా? దేని మీద వ్యామోహం పడుతున్నావు, దేని మీద పరిగెడుతున్నావు, ఇప్పుడు ఏది పాజిటివ్లో ఎక్కువ వెళ్తున్నావా, నెగిటివ్లో ఎక్కువ వెళ్తున్నావా అని ప్రతి క్షణం ఆ బండి న్యూట్రల్ చేసుకొని, ఒక డ్రైవర్ కారు తోలుతున్నప్పుడు ఎక్కడ స్పీడ్ బ్రేకులు వస్తున్నాయి, ఎక్కడ వీటర్న్లు వస్తున్నాయి, ఎక్కడ ఎదురు ఆపోజిట్ వస్తుందని అలర్ట్గా ఉంటాడా లేదా? ఇప్పుడు మన లోపల ఒక డ్రైవర్ అనేవాడు అలర్ట్గా ఉండాలి. ఎక్కడ స్పీడ్ పాజిటివ్ అనే డ్రైవర్ నెగిటివ్ మీద ఫోకస్ చేసి కరెక్ట్గా ఉండాలి. అప్పుడు కంట్రోల్ బండి కూల్గా తీసుకొని నువ్వు ఎలాని గమ్యాన్ని చేరతావు. అది లేకుండా వచ్చిన స్పీడ్ బ్రేకులు ఎక్కేసి టర్నింగ్లు వెళ్ళి గుద్ది అయితే ఎక్కడికల్లా బండి యాక్సిడెంట్ అక్కడే ఉండిపోతాం. అందుకని మన భగవంతుడు సత్యం లాస్ట్తో మనం చేరాలంటే, భగవంతుడు గూటికి మనం చేరాలంటే, అర్థమైందా? మనం ఎందుకు పంపించాడు భగవంతుడు ఇక్కడికి భూమి మీదకి? పుట్టి ఈ ప్రపంచంలో విషయాలన్నీ తెలుసుకొని, ఓహో ఇది అనిత్యము, ఇది క్షణికమైందేను, ఈ సంసారం, ఈ ఫ్యామిలీ, ఈ పదవులు, డబ్బులు ఇదంతా అనిత్యమే, క్షణికమైంది, వచ్చిపోయేదే, ఇదంతా అనిత్యమే, క్షణికమని తెలుసుకొని మరణించటమే భగవంతుడి లెక్క. తర్వాత ఏంటంటే తల్లి, మేము చెప్తూ ఉంటామంటే యాక్చువల్లీ మేము మాకు తెలిసిన అనుభవంలో ఒక సముద్రంలో ఉన్న వాటర్ లాగా మనిషి జీవితం ఉంటాం. సముద్రంలో ఏంటి, ఉప్పు వాటర్, అది ఉప్పు వాటర్లో ఆవిరిగా తయారయ్యి ఆకాశంలోకి వెళ్ళి ఆ ప్రాంతంలో కృషి పొలాలకి జీవరాశులకి అనే నీళ్లు అందించి మిగిలిన వాటర్ తిరిగి సముద్రంలోకి వెళ్తాయి. అట్లాగే మన అనంతమైన ఆత్మల నుంచి మన జీవుడుగా బయటకు వచ్చి కొంతమందికి ఉపయోగపడి మన ఫ్యామిలీ ఉపయోగపడి సమాజానికి ఉపయోగపడి మళ్ళీ మిత్తి అలాగా మళ్ళీ కడిగి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోవాలి, విశ్వంలో కలిసిపోవాలి. ఇది జర్నీ, సైకిల్ చక్రం. సార్ మీరు ఎక్కువగా సోషల్ సర్వీస్ చేస్తుంటారని విన్నాం సార్. సో ఎలాంటి సోషల్ సర్వీస్ చేస్తుంటారు సార్? అంటే వృద్ధులకి, చిన్న చిన్న పిల్లలు, మాకు ఒక అనాథ వృద్ధులు ఎక్కువగా ఫోకస్ చేస్తాం. అనాథ స్కూల్ ఒకటి పెట్టాము. నా పిల్లలు అది 30 మంది అనాథ పిల్లలు ఉంటారు. తండ్రిని చచ్చిపోయిన వాళ్ళు, వదిలేసి పిల్లలు, అట్లా 30 మెంబర్స్ ఉన్నారు. ఒక టీం అంతా అక్కడ టీం చేస్తున్నారు. అప్పుడప్పుడు మేము వెళ్ళి కొంచెం పరామర్శిస్తుంటాం. అక్కడ ఆ టీం చేస్తున్నారు. ఎక్కువ వృద్ధులకి ఆశ్రమాలకు వెళ్ళి తల్లిదండ్రులు, పిల్లలు వదిలేసి తల్లిదండ్రులు బాధ ఉండేవాళ్ళకి వెళ్ళి మన వాళ్ళ పిల్లల్లా కొంచెం సరదాగా మాట్లాడి వాళ్ళు ఏదో మా తోచిన హెల్ప్ చేస్తుంటారు. సార్ బోత్ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, అంటే ఒక పక్క షూటింగ్స్, ఒక పక్క ఫ్యామిలీ, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్? రెండింటిని బ్యాలెన్స్ చేయాలంటే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్తే రెండు బ్యాలెన్స్ చేయొచ్చు. అంటే ముందు భగవంతుడిని బ్యాలెన్స్ చేయాలంటే మరి ఆయన దగ్గర ఆయన మాటలు, ఆయన అనుగ్రహంగానే మనం బ్యాలెన్స్ చేయక్కర్లా, ఆయనే మనం బ్యాలెన్స్ చేస్తున్నాడు. ఆయన బ్యాలెన్స్ అనుకూలంగా నడుచుకోవటమే అంటే ఆ రెండు బ్యాలెన్స్ అవుతాయి. ఏం లేదు తల్లి, షూటింగ్లు నేను చేస్తున్నాను, ఫ్యామిలీలో నేనే డబ్బులు సంపాదిస్తున్నాను అనుకుంటే అది అహంకారం. అన్ని బ్యాలెన్స్ తప్పుతాయి. షూటింగ్ చేస్తున్నా ఆయనే, ఫ్యామిలీలో ఎంత అన్యూన్యంగా అందరితో కలిసి ఉండి మాట్లాడుతుంది ఆయనే, కాబట్టి బ్యాలెన్స్లో మాట్లాడేస్తుంది ఆయనే అన్నప్పుడు ఇంకేందుకు ఉంది, అప్పుడు బ్యాలెన్స్లో ఉంటావు. నేను చేస్తున్నానంటే బ్యాలెన్స్ తప్పుతావు. నేను అనే భావన ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ తప్పుతావు. అందుకని ఆ నేను అనే భావన తగ్గించుకుంటే ఎక్కడైనా అందరిలో కలిసిపోవచ్చు. చిన్న మై డాటర్ చెప్పు. ఓకే సార్, మీరు షూటింగ్స్కి చాలా బయట ప్రదేశాలకు కూడా వెళ్తారు కదా సార్, అంటే అప్పుడు ఇంట్లో ఉండరు కదా, మరి మీ పార్ట్నర్ అండర్స్టాండింగ్ ఉంటుందా సార్?
ఓకే అనుకుంటారు మేము అంటే ఉంటుంది. ఎందుకనంటే అప్పుడు షూటింగ్లు కాబట్టి కొంచెం అప్పుడు మేము స్టార్టింగ్ లైఫ్లో ఫ్యామిలీ కొంచెం ఎక్కువగా కొత్త జీవితం ఎదిగేటప్పుడు కొంచెం వాళ్ళని దూరంగా పెట్టాము. అంటే టైం వాళ్ళకి స్పెండ్ చేయలేదు. ఇప్పుడు టైం ఉంటే వాళ్ళతో 1 hour 2 hours సరదాగా మాట్లాడతాం. సార్ మీరు ఒక 1 hour వాళ్ళు చెప్పిన మేము అదే చెప్తుంటాం. ఇంట్లో ఏంటంటే 2 డస్ట్బిన్లని ఒకటే వేస్ట్ అంతా పడేస్తాం కదా, వాళ్ళు కూడా ఏదైనా లోపల ఎమోషన్ కూడా చెప్పుకోవడానికి షేర్ చేసుకోవడానికి మనం కూడా డస్ట్బిన్ లాగా ఉండాలి. ఇక్కడికి వచ్చి నేను ఫైట్ మాస్టర్ని, అక్కడ 10 మంది నేను చెబుతూ 300 మంది నా మైకి తింటుంటారు అని చెప్పి ఆ క్యారెక్టర్ ఆడ పడేసి ఇంట్లో భార్యకి భర్తగా పిల్లలకి తండ్రిగా ఈ పాత్రలు పోస్తారు. ఇక్కడ కూర్చోవాలి. అప్పుడు ఈ పాత్రను అన్నీ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇది జరిగింది చేస్తే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే షూటింగ్లో అంటే ఎక్కడికక్కడ మన క్యారెక్టరేషన్ని వదిలేయాలి. పాయింట్ అర్థమైందా? ఆ క్యారెక్టర్ పట్టుకొచ్చేపడితే ఆంకారం వచ్చింది. ఓ ఫైట్ మాస్టమా అది అంతటే కట్టు, ఇక్కడ ఫ్యామిలీ మ్యానే కట్టు, మెడిటేషన్ చేస్తున్నాం ఇది కట్టు, అట్లా అట్లా ఎక్కడెక్కడితే అక్కడ మారిపోవడం. అంటే ఎవరు పోర్షన్ వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. అంతే. ఓకే సార్, మరి మీ హాబీస్ ఏంటి సార్? మీ ముందు ఇట్లా టీం ముందు మాట్లాడటం, మంచి మాటలు చెప్పాలి. ప్రజలకి ఏంటంటే ఒక మంచి అన్నదమ్ముల రిలేషన్ అనేది చాలా అద్భుతం. మనం ఒక తల్లి కడుపులో పుట్టి మా అనుభవంలోకి వచ్చింది, మాకు తెలిసిన సత్యం చెప్పాలి. అంటే ఎక్కువ తెలిసింది అంటే అందరూ తెలిపోయినా కొంతమందికి అర్థమయ్యేలా ఉండాలనేది మా. ఎందుకంటే అన్నదమ్ముల రిలేషన్ అనేది చాలా గొప్ప. ఎందుకంటే మనం ఎంత ఐకమత్యంగా ఉన్నాం అనుకోండి, మన తల్లిదండ్రులు మన సమాజం మన ఆనందపడతారు. మనమే కొట్టుకున్నాం అనుకోండి, పక్క వాళ్ళు మనకి ఏం రెస్పెక్ట్ ఇస్తారు. అందుకని అన్నదమ్ముల రిలేషన్ అనేది చాలా అద్భుతమైన రిలేషన్. దీన్ని ఎలాంటి ఆస్తులు కాడో పేరు కాడో దూరం కాకుండా ఈ ఆస్తుల పేర్లు వచ్చిపోయాయి, కానీ మన రిలేషన్ అనేది వెరీ స్ట్రాంగ్ రిలేషన్. ఒక తల్లి కడుపులో నుంచి వచ్చి ఒక తల్లి పాలు తాగి మనం కొంచెం పెదగంగలే నేను కొట్టుకుంటుంటే తల్లి ఎంత బాధపడుద్ది. ఈ తల్లి బాధ కాదు, ప్రకృతి తల్లి ఎంత బాధపడుద్ది. మనల్ని ప్రపంచం సృష్టించింది వేరే భూమి మీదకి వెళ్ళి సరదాగా ఆడుకొని ఎంజాయ్ చేసి రండిరా అని అంటే కొట్టుకుంటారా ఎదవలారా అని భగవంతుడు బాధపడతాడు లేదా? అంటే ఆయన ఆనంద పెట్టడానికి వదిలేసి ఆయన బాధ పెట్టడానికి వచ్చాం ఈ భూమి మీదకి అనేది మనం ఆలోచిస్తూ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఎన్నో వస్తుంటాయి తల్లి. సార్ మరి మీకు ఏ స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఇష్టం సార్? మరి స్పోర్ట్స్ ఇంతకుముందు అంటే స్పోర్ట్స్ అంటే ఎట్లా ఇంట్రెస్ట్ అట్లా ఏం లేదు. మా ఊర్లో ఉన్న కరసాధన మధ్య తిప్పేవాళ్ళు, కబడ్డీ ఆడేవాళ్ళు. మేము ఊర్లో ఉండగా అట్లా బండ్లు వెయిట్లు అయిపోయేవాళ్ళు. అంతే అయ్యే మనకు తెలుసు. కానీ ఇక్కడ క్రికెట్లు ఇవన్నీ పెద్ద మాకు టచ్ లేవు తల్లి. సో ఎక్కువగా ఆ ఆటలు ఆడేవారు. సార్ మీరు హ్యాపీగా ఉన్నప్పుడు కానీ లేదా ఎక్కువగా హ్యాపీ అనిపించినప్పుడు ఎక్కడికైనా టూర్స్ కానీ ట్రావెల్స్ కానీ చేస్తుంటారా సార్? ట్రిప్స్ హ్యాపీగా ఉన్నప్పుడు టూర్ అవసరం లేదు, ఇక్కడే ఉండొచ్చు. హ్యాపీ లేనప్పుడు టూర్కి వెళ్ళాలి. అంటే మీరు అన్ని ప్లేసెస్ చూసేసారా సార్? ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా చూడడానికి? భగవంతుడి ప్లేస్ చూడాలి. ఆయన్ని ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎక్కడుండి ఈ ప్రపంచాన్ని మొత్తం ఆపరేట్ చేస్తున్నాడు. అంటే మీరు భగవంతుడిని చూడాలనుకుంటున్నారా సార్? మరి ఆయన ఆపరేట్ అంటే అందరినీ ఆపరేట్ చేసేది. మరి ఇంత ఆపరేట్ చేస్తున్నాడు కదా, ఇన్ని దేశాలు, ఇన్ని ప్రపంచం, ఇన్ని మనుషులు. చూసా భగవంతుడిని? భగవంతుడు సముద్రాలు నీలాగా ఉంటాడు, నవ్వుతా అందంగా ఉంటాడు. అర్థమైంది తల్లి, నా బంగారు తల్లి. ఎందుకనంటే ఆయన ఇంత ప్రపంచాన్ని నడుపుతున్నాడు కదా. కరెక్ట్గా వర్షం పడుతుంది, 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు ఎండాకాలం, 4 నెలలు చలికాలం. అర్థమైంది ఎంత ఆపరేషన్ జరుగుతుంది. పొద్దున్న 6 గంటల చీకటి, 6 to 6 చీకటి, పొద్దున్నే ఫ్రెష్గా సూర్యుడు, మధ్యాహ్నం అలా ఎండ, మళ్ళీ సాయంకాలం అయితే అలా సులువుగా లోపలికి వెళ్తున్నాడు, నైట్ అందరూ హ్యాపీ పనుకుంటున్నాము. ఎన్ని ఆపరేషన్ చేస్తాం. గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి ఎక్కడి నుంచి వస్తుంది అని తెలుసా నీకు? తెలీదు. తెలుసుకుంటావు, ఇది నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు తెలుసుకో ఎక్కడి నుంచి పుడుతుంది ఈ గాలి, చెప్పి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది. కాదు తల్లి, నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఉండవు, నువ్వు ఇన్ని గాలి పీల్చుకుంటున్నావు, అందరం గాలి పీల్చుకుంటున్నావు.
ఎవరన్నా గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఓ గాలి ట్యాంక్స్ గాలి, నువ్వు లేకపోతే నేను లేను కదా. నేను లేను కదా. ఈ కరోనాలో గాలి పీల్స్ లేకపోతే ముక్కులకి యాక్సిడెంట్ పెడితే చెట్లు ఎక్కడ ఉంటే అక్కడ కొంచెం ఎక్కువ గాలి వస్తుంది. అది ఎక్కడి నుంచి పుడుతుంది గాలి? చెట్ల నుంచి పుడుతుందా? చెట్లోని పుడుతుందా? కాదా? అంటే మాది లేదు, నేను అడుగుతున్నాను. అయితే చెట్ల నుంచి పుడుతుందా? చెట్ల నుంచి కాదు తల్లి, గాలి అనేది సముద్రం నుంచి పుడుతుంది. సముద్రం అలలో నుంచి గాలి వచ్చి ఆ చెట్లు తగిలి ఆ చెట్లో నుంచి ఒక నెగిటివ్ తీసేసుకొని పాజిటివ్ గాలి మనకు వదులుతుంది. ఎంత గాలి శక్తి ఉంది. ఆ గాలి గురించి ఏ రోజు నువ్వు ట్యాంక్ చెప్పావా? నిన్ను అడుగుతాను, ఎవరు చెప్పావా? గాలిని అంటే మన చూడు గాలిని వడకడుతుంది చెట్లు. ఓకే, పొద్దున్న లేవగానే భూమిలో తినే ఆహారం, కూరగాయలు, పళ్ళు, ఆహారం, బియ్యం, వడ్లు అన్నీ తింటున్నావు. ఏ రోజైనా భూమికి ట్యాంక్ చెప్పావు నువ్వు? చెప్పలా. ఎప్పుడు నువ్వు చెప్పు, చెప్పు. లేవగానే ఆకాశం గాలికి చెప్పు, నీళ్లు తాగుతున్నావు. ఏ రోజైనా నీళ్ళు లేకపోతే ఒకరోజు నీళ్ళు లేకపోతే మన బాడీ పని చేస్తుందా? నీళ్ళు ఎప్పుడైనా ట్యాంక్ చెప్పావా? మరి అందుకని ఇప్పుడు నీళ్ళు గ్లాస్ ఉన్నప్పుడు థ్యాంక్స్ అన్న తాగు. ఇప్పుడు తాగేటప్పుడు థ్యాంక్స్ నీళ్ళు గారు. ఈ దేహం నడవడానికి చూడటానికి నువ్వు ఉపయోగపడుతున్నా. థ్యాంక్స్ నీళ్లు. గాలి పిలుచు. అయ్యో నీళ్ళు బాగా థ్యాంక్స్ గాలి. తల్లి, నువ్వు ఒక పెన్న ఫామ్ రాయడానికి తీసుకున్నావు వాళ్ళ దగ్గర. ఫామ్ రాసి ఆ పెన్న వాడి ముఖాన్ని ఇసిరేసావు అనుకో, వాడు ఎంత బాధపడతాడు? ఆయన ఏమనుకుంటాడు? థ్యాంక్స్ చెప్పు. ఒక పెన్న తీసుకొని థ్యాంక్స్ కూడా చెప్పలేదు అనుకుంటాడు. ఇస్త్రీ ముఖాన్ని వేసాడని అనుకుంటాడు. గాలి బాధపడదా? పెన్న తీసుకొని రాసినందుకే నువ్వు థ్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావే. అట్లా ఈ భూమిలో అన్నీ తింటున్నావు, భూమి మీద నడుస్తున్నావు, భూమి మీద అన్నీ ఎగురుతున్నావు. కానీ భూమికి ఏ రోజు ట్యాంక్ చెప్పావు నువ్వు? గాలికి చెప్పావా? గాలి అన్ని పీల్చుకొని హ్యాపీ కాదు. మనం ఇన్ని లైట్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎంత కట్టాలి? అలా సూర్యుడికి ఏం కడుతున్నావు కరెంట్ బిల్లు? రోజంతా ఎత్తుంది. థ్యాంక్ చెప్పావా? అంటే ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఆకాశం గొడుగు కింద ఉండవు, ఆ శక్తితో ఉండవు చూడటానికి. ఇంట్లో ఇల్లు డబుల్ బెడ్రూమ్ 25,000 అన్నారు కదా. ఆకాశం ఆయనకి ఎంత రెంట్ కట్టాలి? నువ్వు మాట్లాడటానికి, నువ్వు చూడటానికి, నువ్వు వినటానికి అన్నిటికీ కారణమైన ఈ శక్తి లోపల ఉంది. దానికి ఇప్పుడు నేను ట్యాంక్ చెప్పావా? లేదు. రేపు నువ్వు చెప్పు. తప్పకుండా పొద్దు లేకుండా సెల్ ఫోన్ మెసేజ్, హాయ్ గుడ్ నైట్, భలే ఉండవా, బాయ్ బాయ్. మీ ఫ్రెండ్స్ కి అంత మెసేజ్ పెడతాం కదా. మరి భగవంతుడు ఇప్పుడు మెసేజ్ పెట్టావా నువ్వు? భగవంతుడు ఎక్కడున్నారు చెప్పండి సార్. ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు పొద్దు లేవగానే ఓ భగవంతుడా, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, భూమిని, గాలిని, ఆకాశాన్ని, అగ్ని అందరిని సృష్టించి నీ శక్తి ద్వారా మేము మాట్లాడుతున్నాం, చూస్తున్నాం, ఇంత జరుగుతుంది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు మాకు తెలియదయ్యా. నీకు నమస్కారం, థ్యాంక్స్ అని ఒక మాట చెప్పొచ్చు కదా నువ్వు. రేపు నుంచి చెప్పాలి. టీవీ చూస్తే నెక్స్ట్ ఇంటర్వ్యూ లేదు, నీకు ఇంటర్వ్యూ లేదు. తప్పకుండా చెప్తా సార్. నాకు అర్థమైనా తల్లి? ఏం లేదు తల్లి, నువ్వు ఇందాక ఫస్ట్ మా దగ్గర మాట్లాడటానికి భయం చెమటల గారితో వచ్చావా లేదా? మా డాక్టరు, మా కూతురు అని నీతో ప్రేమ మాట్లాడుతూ ఎంత ప్రేమ మాట్లాడుతున్నావు? అంతే. నిన్ను బెదిరి కొట్టి నువ్వు ఎవరు నాకు అని నన్ను అడుగుతావా? నా క్వశ్చన్ అని నిన్ను బెదిరి కొట్టి నువ్వు మాట్లాడేదానివే లేదు కదా. కరెక్టా? చెప్పు, నీ మనసు నిజంగా జరిగిందే లేదా? అట్లే భగవంతుడితోటి అంత ప్రేమగా, అయ్యా నాకు ఇది తెలుసు, నాకు ఇది తెలీదు, నాకు తెలుసుకోవాలంటే నువ్వే చెప్పు అని ఆయన అడిగితే చెప్తాడు. నిన్ను అడగకుండా మనుషుల దగ్గరికి వెళ్ళగా తల్లి. మనం పాస్ కాలాలంటే తోడు ఉంటుంటమే, బట్టలు కొంటానే తోడు అంటుంటమే, సినిమాకి తోడు అంటుంటమే. భగవంతుడు అన్నాడు నువ్వు ఒంటరిగా ఉంటే నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కువైపోయా, ఫ్రెండ్స్ లేకపోతే సెల్ ఎక్కువైపోయా. అదేందా భగవంతుడు అప్పుడు కాబట్టి ఒంటరిగా కూర్చో, ఆయన షోలో లక్ష్మి ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు జీవితంలో? ఏం చేయాలనుకుంటున్నావు? పెద్ద యాంకర్ అవ్వాలనుకుంటున్నావా? ఓకే, మరి యాంకర్ అవ్వాలంటే దాని తగ్గట్టు కొన్ని ట్యాంక్స్ చెప్పు. ఏంటంటే పొద్దున్న డ్రీమ్ కలగను, అట్లా మేము కలగని, మేము అట్లా ఎదగాలి అని డ్రీమ్ కలగని దాని దగ్గర ఆచరించాలి అమ్మ. అప్పుడు కొన్ని నువ్వు ఏం చేస్తావంటే నీ కొన్ని అలవాట్లు యాంకర్ ఎదగాలన్నప్పుడు అన్ని నేను ఈ పని నేను చేయను అని జాగ్రత్త చెయ్యి. అదే పొద్దున్న ఎన్ని గంటలకు ఇస్తావు నువ్వు? 6. అమ్మ ఇంకా కొంచెం హాఫ్ అన్ అవర్ లేచి నువ్వు పనులను చేసుకొని అమ్మకు హెల్ప్ చేయాలి. అమ్మ నాన్నలకి హాస్టల్లో ఉంటావు, హాస్టల్లో ఫ్రెండ్స్కి అంతా హెల్ప్ చేయి. ఊడువు, హాస్టల్ ఉంది ఊడువు, నీకు చెప్పు చెయ్యి.
పొద్దున్నే వాళ్ళ ఊరు లేకముందు నువ్వు ఊడిసి ఆ రూల్ మొత్తం క్లీన్ చేసావు అనుకో, వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. అదే భగవంతుడు థ్యాంక్స్. సో అయితే పొద్దున్న నుంచి రాత్రి వరకు మనం ఏ పని చేస్తున్నామా, ఈవెన్ నేల మీద నుంచి మనం వాటర్ తాగినంత వరకు ప్రతి ఒక్క దానికి మనం హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పాలి. అప్పుడు పొడుకునేటప్పుడు ఏం చేయాలంటే కాదు తల్లి, ఇంకోటి కాదు, వాటర్ అని కాదు బంగారు తల్లి, అంటే కాదమ్మా ఈ బట్టను కొట్టాలంటే నీ వల్ల అవుతుందా? లేదు. ఇది చీర నీ వల్ల అయిందా? అన్ని రకాల ఊరేసారు, ఈ క్యాప్ ఇన్ని రకాలు వేసి ఎంత మంది సహాయం తీసుకుని ఈ దేహం నడుస్తున్నాం మనం. పొద్దున్న పోతాం మున్సిపాలిటీ వాసన రాత్తానికి వాళ్ళు పొద్దున్నే క్లీన్ చేస్తున్నారు కదా, వాళ్ళంత గొప్పవాళ్ళు. తింటా కూరగాయలు రైతు పండిస్తున్నాడు కదా. అంటే మనం దేహం రోజు మనం నడవాలంటే ఎంతమంది సహాయం ఉంటుంది, వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా చెప్పాలి. తప్పకుండా చెప్పాలి. పొద్దున్నే పేస్ట్ కడుగుతున్నావు, పేస్ట్ ఎవరో తయారు చేశారు, బ్రష్ ఎవరో తయారు చేశారు, సబ్బు ఎవరో తయారు చేశారు. పొద్దున సెల్ ఫోన్ ఎక్కేసి హాయ్ గుడ్ మార్నింగ్ అని అందరూ ఫ్రెండ్స్ పెడుతున్నావే, హాయ్ గుడ్ మార్నింగ్ అని భగవంతుడు పెట్టు రేపు. తప్పకుండా పొద్దున్న కన్ఫర్మ్ గా మీరు చెప్పిన మాట నాకు గుర్తొస్తాయి. లేచిన వెంటనే థ్యాంక్స్ భగవంతుడా, ఈరోజు నేను ఫుల్గా మార్నింగ్ లేచిన కాడి నుంచి పండుకునే లోపు నేను నాకు తెలిసినగా అన్ని మంచి పనులే చేస్తా, మంచినే చూస్తా, మంచే మాట్లాడతా, సహాయం చేస్తా. చేతనైతే రోడ్డు దాడుతున్నాడు, ఒక గుడ్డోడు దాటలేకపోతున్నాడు, గుడ్డు అది బ్లైండ్, ఆ రోడ్డు ఆ దాటు, అది నీ చేయగలిగిన శక్తి చెయ్యి. డబ్బులు ఇవ్వలేనప్పుడు ఏదో తెలిసింది చెయ్యి, ఓ మాట సహాయం చెయ్యి. ఏం చేయ అవసరం లేదు. ఎదురోళ్ళు చూసి వచ్చావు అనుకోండి, మొత్తం చిరునవ్వుతో నవ్వు, సంతోషం, ఇది చేయగలిగేది. పాయింట్ అర్థమైంది తల్లి. నువ్వే ప్రపంచాన్ని నువ్వే నెత్తి మీద పోతున్నట్టు సీరియస్గా ఉంటారు చాలా మంది నడుపుతున్న, నాకు అర్థం అవుతుంది. మనకెందుకు ఈగోలు ఇవన్నీ అనవసరం అంటారు. ఉండ 4 రోజులు ఏం చేయడానికి నువ్వు మేమేనంటే తల్లి, మనంతా గెస్ట్లో అంటాం. ఒక గెస్ట్ ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి చుట్టాలు చూపుకుంటాడు, వాడు అంటే ఇంట్లో ఉండే పెంట అంతా పూసుకుంటాడు. ఏంటి నేను 2 రోజులు వెళ్ళిపోయాడు కదా, మనకెందుకు గొడవలు హ్యాపీగా ఉంటాడు లేదా, మన కూడా అంటే అర్థమైంది. ఏం లేదు తెలియదు, మనం అందరం కలిసి ఒక నాటకం పాత్ర, నువ్వు యాంకర్ అయి మేము మాట్లాడేవాళ్ళమి, వాళ్ళు కెమెరా మెన్స్, ఇవన్నీ పాత్రస్ అనమాట. ఈ ఎవరి పని వాళ్ళు చేసేసి దిగిపోవాలి స్టేజీ. అర్థమైందా? అందుకని ఏంటంటే మన అన్ని పనులు భగవంతుడనే ఈ ప్రపంచమనే నాటకంలో పాత్రదారులమే తప్ప మనకి ఎలాంటి సీన్ లేదు. డైరెక్టర్ చెప్పింది డైలాగ్ చెప్తారు కదా వాళ్ళు, ఎదవా ఆయన చెప్పింది చెబుతావు. అర్థమైందా? నమస్కారం అని చెప్పమంటే చెబుతావు. సినిమాలో అట్లాగే భగవంతుడు చెప్తే చేయటమే. ఆమా నువ్వు ఏ పని చేస్తే నేను చేస్తానని ఆయన శరణాగతి అయితే అన్ని కరెక్ట్గా జరుగుతుంది. ఓకేనా బంగారం? థ్యాంక్ యూ సో మచ్ సార్, నా కోసం టైం స్పెండ్ చేసినందుకు. మనందరం కలిసి మనందరం కలపడానికి కారకుడైన దేవుడికి థ్యాంక్స్. ఏం లేదు, ఈ మాటలు మన మాటలు ఎవరని విని ఈ ఆత్మ పయనంలో వాళ్ళ జీవితాలు బాగుపడితే అదే సంతోషం. థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ.